హాయ్, వెల్కమ్ టు BTMS అఫీషియల్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్ హీట్ అయిన తర్వాత చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటానండి. ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చికెన్ వేసుకోండి. నేను 700 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. తర్వాత చికెన్లోకి సరిపడా మసాలా అండ్ సాల్ట్ని వేసుకోవాలి. ఈ సాల్ట్ అండ్ మసాలా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత చికెన్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనం టమాటాస్ని వేసుకోవాలి. టమాటాస్ వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక చికెన్లోకి 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చికెన్ని బాగా కలుపుకో. ఒకసారి ఈ విధంగా ఈ కారం అంతా బాగా చికెన్కి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం చికెన్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్స్ కూడా వేసుకుంటున్నానండి. కావాలంటే మీరు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. 10 మినిట్స్ చికెన్ బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి చికెన్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.